హైదరాబాద్ శివార్లోని రాజేంద్రనగర్ కరాచీ బేకరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని బేకరీ యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక గాయపడ్డ వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికులున్నారు. గాయపడ్డ వారిలో 8 మందిని కాంచన్బాగ్ DRDO ఆసుపత్రికి తరలించారు. కరాచీ బేకరీ గోడౌన్లో సిలిండర్ పేలిన సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేయాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. హైదరాబాద్ శివార్లో రాజేంద్రనగర్లో కరాచీ బేకరీలో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. దీనికి సంబంధించి 15 మంది గాయపడ్డట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. అయితే శంషాబాద్ రాజేంద్ర నగర్ లో అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గగన్పాడు కరాచీ బేకరీలో అయితే సిలిండర్ అయితే పేలడం జరిగింది. ఈ సిలిండర్ పేలడంతో కూడా సుమారు 15 మందికి అయితే గాయాలయ్యాయి. అలాగే ఇందులో కూడా పలు మందికి కూడా సీరియస్ ఉన్నట్లు కూడా తెలిసింది. ఏదైతే కరాచీ బేకరీలో క్యాంటీన్ లో ఒక్కసారిగా ఈ సిలిండర్ బ్లాస్ట్ అవడంతో అక్కడ 15 మంది వరకు కూడా గాయాలైనాయి. మొత్తానికి వీళ్ళందరూ కూడా అక్కడ దగ్గరలో హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. వెంటనే పేలుడు సమయంలో కూడా భారీ శబ్దం రావడంతో కూడా స్థానిక ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. అనంతరం పోలీసులు సమాచారం అందించారు. అలాగే ఘటనా స్థలం కూడా పోలీసులు అయితే చేరుకొని ఏదైతే ఈ బాధితులు కూడా గుట్టవుతున్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొత్తం ఈ సిలిండర్ బ్లాస్ట్ సంబంధించి కూడా ఏదైతే పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. అలాగే దీనిపై కూడా పూర్తిగా విచారణ అయితే చేపడతామని చెప్పారు. మొత్తానికి ఏదైతే కరాచీ బేకరీలో గోడౌన్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులు మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పి కూడా సంబంధిత అధికారులు కూడా సీఎం ఆదేశించారు. గాయపడ్డ వారిలో కూడా ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులు కావడంతో సీఎం అయితే వెంటనే వాళ్ళు ఏదైతే మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా సీఎం అయితే ఆదేశించారు. అలాగే గాయపడ్డ వాళ్ళు 8 మందిని అయితే కంచన్బాగ్ DRDO ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే వీళ్ళందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఈ కరాచీ బేకరీలోని కిచెన్ లో ఉన్న సమయంలోనే ఈ బ్లాస్ట్ అయితే జరిగిందని చెప్పి కూడా తెలుస్తుంది. అలాగే ఈ బ్లాస్ట్ జరిగిన సమయంలో సుమారు 15 నుంచి 20 మంది వరకు కూడా ఆ క్యాంటీన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి కొంతమందికి అయితే సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపై అయితే కేసు అయితే విచారణ చేపడతామని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే తెలియజేయడం. థ్యాంక్ యూ కుమార్. कितने जन को मार लगा? 13-14। कैसा है उन्होंने अभी? वो तो हम लोग को मालूम नहीं था। लोग बाहर में थे, लोग दौड़ते आ रहे, पूरा जाम लगा दिया था। विशाखपट्टनम